మంగ్లీకి బర్త్‌డే గిఫ్ట్ మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఆమె ఒక ఉద్యమకారిణి వచ్చి మంగ్లీ బర్త్‌డేకి 2,00,00,000 డైమండ్ సెట్టు గిఫ్ట్ ఇచ్చారంటే, ఆమె పాడిన పాటకే ఇచ్చారా? లేకపోతే ఇంక దేనికన్నా ఇచ్చారా? అన్నట్టుగా ఆమె మాట్లాడుతుంది. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. నిజానికి బర్త్‌డే గిఫ్టు ఎంత ఇచ్చారు? ఎంత కాస్ట్ అనేది ఎవడికి తెలీదు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. కానీ రమావత్ మధు అనుచరుడు అభిషేక్ మాత్రం ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ బర్త్‌డే ఇటీవల జరిగిన కాంట్రవర్షియల్ బర్త్‌డే అంటే డ్రగ్స్ వాడారు, దాంట్లో మంగ్లీ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ బర్త్‌డే పార్టీకి మధు అభిషేక్ వెళ్ళారు. అప్పుడు మధు 4.5 లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాలని కారులో పెట్టుకొని వచ్చాడు. నాకు కూడా చూపించాడు, నేను కూడా చూశాను. ఫస్ట్ టైం జీవితంలో 4.5 లక్షల నెక్లెస్ ఎలా ఉంటుందనేది చూశాను. అయితే ఆ రోజు పోలీసుల రైడ్ వల్ల మేము ఆ బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వలేకపోయామని అభిషేక్ చెప్పాడు.